హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలిద్దరికీ స్నానం ఎలా చేయింతాను ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇలాగేనండి, ఒకరికి చేయించాకైతే ఒకరికి చేయింతాను అనమాట. మా వారు ఉన్నప్పుడైతే నేను పిల్లలిద్దరికి స్నానాలు అయితే చేయించేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ చూడడానికి అవ్వదు కదా, ఒకసారి ఇద్దరు ఏడుస్తారు కాబట్టి. మా వారు ఉన్నప్పుడైతే పిల్లలిద్దరికి స్నానం చేయించేస్తానండి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 దాటిందనమాట. అంటే 9 కావస్తుంది. పిల్లలిద్దరికైతే ఫస్ట్ అయితే నేను చక్కగా అయితే పిల్లలిద్దరికి ఆయిల్ చేసేసి మసాజ్ చేస్తాను అనమాట. ఒక 10 మినిట్స్ అలా మసాజ్ చేస్తాను. వీడియో అయితే 10 మినిట్స్ అవ్వచ్చండి. నేను స్నానం చేయించి వాళ్ళని రెడీ చేసినట్టుకి మినిమం అయితే నాకు 40 to 1 hour అయితే పడుతుంది. నాకైతే పిల్లలకు స్నానాలు చేయించడానికి ఒక్కొక్కరికి అయితే నాకు 20 మినిట్స్ అయితే పట్టింది. ఇద్దరికైతే 40 మినిట్స్ పట్టింది. మళ్ళీ రెడీ చేయడానికి ఒక 15 మినిట్స్ అలా 20 మినిట్స్ 1 hour అయితే వాళ్ళకి కేటాయింది అనమాట స్నానాలకి. మీరు ఒక్కరు ఎలా చేయింటున్నారు ఏంటి అన్నారు కదా. నాకైతే ఇబ్బంది ఏం లేదండి. మా పిల్లలిద్దరిని చూడడంలో చాలా హ్యాపీగానే పిల్లలిద్దరికి స్నానాలు చేయించాను. అది నాకు ఒక అదృష్టంగా భావిస్తాను అనమాట, పిల్లలిద్దరికి స్నానాలు చేయించడం అంటే. పిల్లలకి ఏం ఫుడ్ పెడుతున్నారు ఏంటి అని అడుగుతున్నారు కదా. నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను గైస్, చూడండి. పిల్లలకి ఏం పెడుతున్నాను ఏంటి, డైలీ యూజ్ ఏం పెడుతున్నాను, మార్నింగ్ నైట్ డిన్నర్ అట్లా ఏం పెడుతున్నాను అని నేనైతే మీకు వీడియో అయితే రికార్డ్ చేసి పెడతాను. మీలో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్న వాళ్ళు తెలియని వాళ్ళైతే వాళ్ళు ఆ వీడియోస్ చూసి ఫాలో అవ్వండి, మీకు మంచిగా అర్థమవుతుంది గైస్. నాకు మీరేమనుకోకండి, నాకు కొంచెం మాట్లాడడం రాదు, కొంచెం తడబడుతున్నాను అనమాట. ఏమనుకోకండి గైస్. పిల్లలకైతే ఇలాగే స్నానం చేయించాను. ఫస్ట్ అయితే ఆయిల్తో మసాజ్ చేసుకున్నాను. ఒక 2 times అయితే సోప్తో మొత్తం అయితే రాసేసి శుభ్రంగా స్నానం అయితే చేయించాను. తర్వాత అయితే షాంపూ అనమాట. ఇవాళ అయితే తలస్నానం చేయించానండి. తలస్నానం చేయించడానికి మా వారు ఉండాలి కాబట్టి వాటర్ వేయడానికి అయితే ఎందుకని చెప్పేసి ఇవాళ తలస్నానం ప్రోగ్రాం పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఏడుస్తున్నారు గాయస్ వీడియోలో, అందుకే నేను అది రికార్డ్ చేయలేదు. అంటే అది వాయిస్ ఆఫ్ చేశాను అనమాట. ఎందుకంటే పిల్లలు ఏడ్చేది యూట్యూబ్లో పెట్టకూడదు అనమాట. అంత కాపీరైట్లు ఇలాంటివి పడుతుంటాయి అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఆఫ్ చేశాను. చాలా కేర్ఫుల్గా ఉండాలి గైస్. యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన వాళ్ళకైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాపీరైట్లు ఇలా చాలా చెత్త రకాల పడుతున్నాయి అనమాట. చాలా జాగ్రత్తగా నేను పెట్టిన వీడియోస్ కూడా 2-3 కాపీరైట్లు పడ్డాయని చెప్పేసి మళ్ళీ డిలీట్ చేశాను. దయచేసి మీరు ఎవరైనా సరే పక్కన సౌండ్స్ ఏమైనా వస్తాయి కనుక అస్సలు అలాంటివి పెట్టద్దు. ఎందుకంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకి అలాంటివి పెట్టడం వల్ల మంచిగా కాపీరైట్లు పడి ఆ మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళకి కూడా అయితే పోతాయి అన్నమాట ఛానల్స్. పక్కన మనం అనుకుంటాం కదా ఏ సౌండ్లు రావట్లేదని, కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా. అంటే అదేంటి టీవీలో మ్యూజిక్స్ అని అట్లా సాంగ్స్ అని పిల్లల ఏడుపులని పక్కన కాకుల సౌండ్ గద్దల సౌండ్ ఇలాంటివి అయితే ఎక్కువ రాకూడదు అనమాట. ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది గైస్, ఇంకొకసారి ఏమవుతుందంటే మనకి కాపీరైట్ క్లెయిమ్స్ పడుతూ ఉంటాయి. మళ్ళీ అది యూట్యూబే ఆటోమేటిక్గా మనం ఆపేస్తుంది. అలాంటివి పడకుండా మనం చక్కగా రూమ్లో నుండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. బయట ఉన్నప్పుడు వీడియోస్ రికార్డ్ చేస్తే 1-2 సార్లు ఆలోచించి వీడియోస్ తీయండి. వినప్పుడు అప్లోడ్ చేయండి. ఎందుకంటే చాలా తలనొప్పి అవుతుంది. నేను ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలిద్దరికైతే 1 by 1 అనమాట. ఒక పాపకి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకో పాపకి అయితే మార్చుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఆ పాప వెళ్తుంది లోపల చక్కగా తుడుచుకుని రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ పాపకి అనమాట మసాజ్ మొత్తం తూమేయడమే. మన ఇండియాలో ఇట్లానే కదా గైస్ చేయించేది. మా అమ్మగారు ఇలాగే చేయించారు. మా అమ్మగారిని చూసి అయితే నేను నేను చేయించాను అనమాట. 5 months వరకు అమ్మాయి చేయించింది గైస్. ఇప్పుడైతే నేను చేయించున్నాను అనమాట. కూర్చునే వరకునే ఇప్పుడు కూర్చుంటున్నారు కాబట్టి ఇది అసలు ఇప్పుడు వీడియో కాదు, అది నేను పడుకోబెట్టి తీసిన వీడియో, ఆ టైంలో తీసిన వీడియో అనమాట. ఇప్పుడైతే కూర్చుంటున్నారు. నేను కూర్చుని స్నానాలు చేయించింది కూడా ఎట్లా ఉంటుంది పిల్లలతో అని అది కూడా రికార్డ్ చేశాను. అది కూడా అప్లోడ్ చేస్తాను గైస్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా అమ్మాయి చూసారు అసలు మొహం అసలు తోమనివ్వరు గైస్. మొహం మీద చెయ్యేస్తేనే మొత్తం తోసి పాడేస్తారనమాట మా వాళ్ళు. అట్లా ఉంటుంది పిల్లలతోటి అయితే. ఒక పాపని కదలండి, ఎవరైనా సరే ఇంతే. పిల్లలు మొహం మీద చేయనివ్వరు, బొట్టు తోడనివ్వరు, ఏం బొట్టు పెట్టనివ్వరు. మొహం చెయ్యి మీద వేస్తేనే తోసి పాడేస్తారనమాట. అట్లా అనమాట. నేనైతే అమ్మ స్నానం ఎలా చేయించిందో అని చూసి నేనైతే నేర్చుకుని మా వాళ్ళకైతే ఇప్పుడు చేయించినాను. మా వాళ్ళకి మీకు ఆల్రెడీ తెలిసి నేను 5th monthలో అయితే వచ్చేసాను. పిల్లలకి 5వ నెల రాగానే అయితే మా అత్తగారింటికి అయితే వచ్చేసాను. ఇంకా నేనే చేయించుకుంటున్నాను అనమాట.
ఇది గైస్ చూడండి ఎలా చేయిందని ఏంటి మనకు తెలియని వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఎలా స్నానాలు చేయించి ఏంటి అన్నది చూడండి. ట్విన్స్ అయితే ఇలాగేనండి సేమ్. ఒక పాప వెళ్ళింది కదా, ఇప్పుడు ఇంకో పాప డ్యూటీ ఎక్కిందనమాట స్నానానికి. ఇట్లా ఉంటుంది గైస్. మన ఛానల్ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తూనే ఉంటాను. వీడియో ఫుల్గా చూడండి, మీకు నచ్చుతుంది అని అనుకున్నాను. నచ్చితే కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారు కానీ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది, నాకు కూడా కొంచెం సపోర్ట్గా అవుతుంది అనమాట. మీరు చూసిన వాళ్ళు కొంచెం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట వీడియో. నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది గాయస్, ఏమనుకోవద్దు. తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్స్ టు ఆల్. అందరికీ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అనమాట. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ట్విన్స్తో అయితే ఇలాగే ఉంటుందండి, ఇద్దరిని కాచుకుంటూ కూర్చోవాలన్నమాట. ఇద్దరిని మామూలుగా ఉండదు. ఆల్రెడీ ఓ పాప ఏడుస్తుంది, నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ వీడియోలో సౌండ్ పెట్టలేదు, ఎందుకంటే పాప ఏడుస్తుంది కదా. పిల్లలు ఏడ్చినా కూడా అంటే ఎక్కువ గట్టిగా ఏడ్చినా కూడా యూట్యూబ్లో వీడియో అన్నది అప్లోడ్ చేయకూడదండి, రిజెక్ట్ అవుతుంది అనమాట వీడియో. అందుకని చెప్పేసి అయితే నేనైతే వాయిస్ ఆఫ్ చేశాను, ఏమనుకోవద్దు. మా పిల్లలు ఆల్రెడీ ఏడ్చి మీ పిల్లలు మీరు అందరూ చూస్తూ ఉంటారు. స్నానం చేయించేప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కనుక నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. అట్లా పిల్లల్ని చూసుకుంటాను. నేనైతే ముగ్గురు పిల్లలతో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. మంచిగా పూజ చేసుకున్నమాట. ఈ సంవత్సరం ఎలా చేసుకోవడం, అసలు ఏ సంవత్సరం ఎప్పుడు చేసుకునే వాళ్ళం కానీ మా గాయత్రి, నేను, మా వారే ముగ్గురు చేసుకునే వాళ్ళం. ఈ సంవత్సరం అయితే నా ముగ్గురు లక్ష్మీదేవులు అండ్ నేను అండ్ మా వారు 5 మెంబర్స్ అనమాట ఇవాళ వ్రతంలో కూర్చున్నది. చాలా హ్యాపీగా ఉంది గైస్. చాలామంది అనుకుంటున్నారు కదా, ఈ బాబు ముగ్గురు ఆడపిల్ల అనేసి అన్నంత మాత్రాన ఇంకా వెనక్కి తిరిగి రాదు కదండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని అయితే నేను ఫిక్స్ అయ్యాను. మీరు మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఈ పాప ముగ్గురు ఆడపిల్లని. ఇంకా పుట్టేసాక మనం ఏం చేయలేమండి. నేనైనా కలగంటానా, ఒకసారి ఇద్దరు కవల పిల్లలు పుడతారని నేనైతే కలగనలేదు కదా. అది అనుకోకుండా జరిగింది, దేవుడిచ్చిన వరం అనమాట అది. అందుకని చెప్పేసి ఆ వరాన్ని నేను హ్యాపీగానే తీసుకున్నాను. మీరు కూడా హ్యాపీగా మా పిల్లల వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక చెప్పండి, నేను నేర్చుకుంటాను. అండ్ అలాంటి రిపీట్ అవ్వకుండా చేసుకుంటాను గైస్. తలస్నానం అయితే చేయించినామండి. ఇప్పుడైతే నీళ్ళు పోసేసాము, మా వారు హెల్ప్ చేస్తున్నారు అనమాట. అంటే నీళ్ళు పోయడం అనమాట తల మీద. నేను ఒక్కదాన్ని అయితే చేయలేను కదా గైస్, అందుకని చెప్పేసి మా వారు హెల్ప్ చేస్తున్నారు అనమాట. చక్కగా స్నానం అయితే అయిపోయిందండి. ఇప్పుడు చక్కగా పొగేస్తాం అనమాట వీళ్ళకి. తల చావుకు 5 నిమిషాలు తుడుస్తాను గైస్. తుడిచి నీళ్ళన్నీ పోయాక నోట్లో మొత్తం వాటర్ అయినా ఉందో చూసి ఆ తర్వాత ముక్కు నొక్కుతారు కదండి, ముక్కు నొక్కుతాను అనమాట. ముక్కు పైకి వస్తుంది అంటారు కదా, అది నిజంగా వస్తుందో లేదో తెలియదు నాకు. నిజంగా అది వస్తుందో రాదో మీరు కామెంట్ చేయండి, అది నిజమా కాదన్నది. నేనైతే ఏదో మా అమ్మగారు చేసేవారు కాబట్టి అట్లా ముక్కు నొక్కాను, నోట్లో నీళ్ళు తీసాను. అంటే ఈగులు నొక్కుతారంట కదా పళ్ళు ఎత్తు రాకుండా, అట్లా నొక్కాను. చక్కగా చెవిలో ఏమైనా సోప్ ఏమైనా ఉంటే కనుక అది కూడా క్లీన్ చేసేసాను. చిన్న క్లాత్తో కూడా తుడనుగా తలస్నానం చేయించాక చెవులోకి వాటర్ వెళ్తాయి. లాస్ట్ అండ్ ఫైనల్గా పిల్లలకైతే ఒక డొక్కుతో నీళ్ళు తీసుకుని చక్కగా దిష్టి తీసేయండి. అటు 3 సార్లు ఇటు 3 సార్లు తీసి తర్వాత దిష్టి చుక్క అయితే పెడతాం అనమాట. ఫైనల్ అయితే స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము పాపకైతే పొగేస్తున్నాము. ఒక పాపే ఉంది, ఇంకో పాప ఎక్కడ ఉంది అని చూస్తున్నారు కదా, కింద ఉందండి. దాని కింద వేసామన్నట్టు పాపని. అదిగోండి చక్కగా పొగేసాము, తలంతా ఆరబెట్టాము. అండ్ గుండెలకి ఇంకా బొగ్గులకి అన్నిటికి హీట్ తాగాలంటారు కదా, హీట్ అయితే పెట్టామన్నమాట. చక్కగా మా పాప అయితే నవ్వుతుందండి పొగేస్తుంటే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా వీడియో చూస్తే కనుక లైక్ చేసి వెళ్ళండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye guys.